అధ్యయన పలుకరింపుకు ఆహ్వానం. వారాంతం కనుక ఎప్పటిలాగే అధ్యయన పలుకరింపుతో మేము ముందుకు వస్తూ ఉన్నాం. తొలుత 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ అందిస్తూ ఉన్నాను. 80 ఏళ్ళయింది స్వాతంత్ర్యం వచ్చి. ఎనభై ఏళ్ళేమో కానీ పరిణామాన్ని అయితే చూస్తూనే ఉన్నాం. నిరాశ ఏమీ లేదు, కానీ ఆశించినంత మేర జరగకపోయినా మంచిగా జరిగిందనే చెప్పుకుందాం. మంచిగా జరగటానికి ప్రజలే కారకులు అని చెప్పుకుందాం. మంచిగా జరిగేందుకు కారణం ప్రజలే అని చెప్పుకుందాం. ప్రజలంటే మనం, వి ద పీపుల్. మన రాజ్యాంగం అలాగే ప్రారంభమవుతుంది. వి ద పీపుల్, ప్రజలమైన మనం, భారతదేశ ప్రజలమైన మనం అని ప్రారంభమవుతుంది. అందుకని ఈ 80 ఏళ్ల ప్రస్థానంలో ప్రజలదే ప్రముఖమైన పాత్ర. సరే, ప్రజల శక్తినంతటినీ పాలకులు ప్రదర్శించుకుంటూ వచ్చారు, ప్రదర్శిస్తూనే ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఈవేళ సామాజిక అంశాలే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే సమాజం చాలా వేగంగా మారిపోతూ ఉంది. ఐఎమ్ సో హ్యాపీ నిజంగా. ఎందుకంటే మార్పు మనం చూస్తూ ఉంటే ఆ మార్పులో మనం కూడా కలిసి అడుగులేస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకే తెలిసింది. ఇక్కడ మొదట బిబిలికల్ బేస్లో నుంచే వెళ్దాం. అధ్యయనం కదా, అధ్యయనం కూడా మనం లేఖనానుసారమైన అధ్యయనం కదా. 10 కమాండ్మెంట్స్ అని సినిమా ఉంది, మీలో అందరికీ తెలుసు, అందరూ దాదాపుగా చూచే ఉంటారు. దాంట్లో ఒక చిన్న క్లిప్ ఉంటుంది. నేను చాలాసార్లు కావాలని ఆ క్లిప్ చూస్తూ ఉంటాను. ఇశ్రాయేలీలను తరుముకుంటూ ఫరో సైన్యం వెళుతుంది. రామ్సేస్ లీడ్ చేస్తాడు. సైన్యం ఎర్ర సముద్రం మునిగిపోతుంది. రామ్సేస్ పరాజయంతో తిరిగి వస్తాడు. భార్య హేళన చేస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో కత్తి దూస్తాడు. అప్పుడు ఆ భార్య ఏమంటుందంటే, రామ్సేస్ భార్య, షో మీ హిజ్ బ్లడ్, మోషేను దునుమాడి వస్తాను అని చెప్పి వెళ్తాడు. నువ్వు దూసిన కత్తి మీద మోషే రక్తపు మరక చూపించు అంటది. షో మీ హిజ్ బ్లడ్ అని. ఆ సినిమా మొత్తం మీద ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఉంటుంది అక్కడ. రామ్సేస్ నిట్టూర్చి కత్తి అలా పడేసి కుర్చీలో చేరగలబడి హిజ్ గాడ్ ఈజ్ గాడ్ అంటాడు. అతని దేవుడే దేవుడు. హిజ్ గాడ్ ఈజ్ గాడ్ అంతే. 4 పదాల డైలాగ్. ఎంత అద్భుతమైన క్లిప్పు. అతని దేవుడే దేవుడు అని అంటాడు. నేను ఎందుకు దీన్ని గుర్తు చేస్తున్నానంటే, ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 he started the revolution, ఎక్సోడస్, నిర్గమ ఉద్యమాన్ని ప్రారంభించాడు. సో ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకొని ఆశాజనకంగా ఓకే, నిర్గమ దశలోనికి మనం వెళుతున్నాం. నిర్గమ దశలోనికి వెళ్తాం
అయితే ఇక్కడ కొంచెం తేడా ఉంటుంది. నిర్గమ దశలోనికి వెళ్ళటం అంటే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం. సరే, జస్ట్ బిబిలికల్ బేస్ కాబట్టి అది చెప్పాను. చాలా వేగంగా భారతదేశ సామాజిక పరిణామాలు, రాజకీయం అనే మాట వద్దు, చాలా వేగంగా సామాజిక పరిణామాలు మారిపోతూ ఉన్నాయి. పరిస్థితులన్నీ అద్భుతంగా మారిపోతూ ఉన్నాయి, ఆశాజనకంగా మారిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా బహుశా ప్రపంచంలో అతి స్వల్ప కాలంలో అత్యంత ప్రభావవంతమైన ఉద్యమం జంజీ ఉద్యమం. అసలు ఆ పిల్లలు ఎవరో తెలియదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియదు, వాళ్ళ నాయకత్వ పూర్వాపరాలు తెలియవు, వచ్చారు, సాధించారు. ఈవేళ మాట్లాడుకుందాం, ధైర్యంగా మాట్లాడుకుందాం, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ బుడతలు ఉన్నారే, బుడతలు అంటాను నేను, ఈ బుడతలు అస్సలు ఎంత గొప్ప ధైర్యాన్ని భారతీయ ప్రజలకు, చేవ చచ్చిన మా తరానికి, నేను ఇదే అంటున్నాను, చేవ చచ్చిన మా తరానికి ఈ బుడతలు ఎంత గొప్పగా మంట పెట్టారు. ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. ఇవాళ పిల్లకోతి బాల నరేందర్ అనే ఒక పాట, చోటా బందర్ బాల నరేందర్ అనే ఒక పాట వైరల్ అవుతుంది. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టా నేను చూడను, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. నేనైతే రోజుకి ఎన్నిసార్లు వింటాం కాదు, పిల్లలందరినీ పిలిచి చూపిస్తూ ఉంటాను. ఎందుకు చూపిస్తున్నానంటే ప్రశ్నించటానికి కూడా, ప్రశ్నించడం కాదు, ఎవరైనా ఏదైనా ప్రశ్నించే పోస్ట్ పెడితే దానికి లైక్ కొడటానికి కూడా సంశయించే భయాన్ని పాలకులు కల్పించారు. మరి ఆ భయం ఎట్టిపోయిందో, బుడతలు అంటే బుడతలు, జంజీ జెన్ఆల్ఫా కాదు, జన్ బేటా అన్నా, చిన్న బుడత, మై ఫ్రెండ్ అని మీమ్స్ చేస్తున్నారు ప్రధానమంత్రి. విశ్వగురువు అని తనను తాను ప్రస్తుతించుకున్న ప్రధానమంత్రిని వీధిలోనికి తీసుకుని వచ్చి చోటా బందర్ బాల్ నరేందర్ అని పాటలు పాడే పరిస్థితిని బుడతలు కల్పించారు. బుడతలు అంటే ప్రేమతో అంటున్నాను అన్నమాట, చాలా సంతోషంతో అంటున్నాను అన్నమాట. మళ్ళీ అక్కడికి వెళ్దాం, నిర్గమం దగ్గరికి వెళ్దాం. అక్కడ ఒక మాట, మంచి మాట ఉంటుంది. దేవుడు ఫరో హృదయమును కఠినపరచగా, ఒకటి కాదు, రెండు కాదు, 10 తెగుళ్ళు వచ్చిన ప్రతిసారి బాధపడ్డారు. మళ్ళీ వెళ్ళి మోషే విన్నవించుకున్నాడు, అతని హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. అంటే పీడిత ప్రజల విమోచన ప్రణాళికలో పాలకుల మనసును దేవుడు ఎలా కఠినపరుస్తాడు అనేది మనం జంజీ ఉద్యమంలో చూసాం. కంటికి ఆన్ల ఆ పిల్లలు, కంటికి ఆన్ల. ఆ పిల్లాడు అభిజిత్ దిప్కే బిడ్డ ఎక్కడో బోస్టన్లో చదువుకుంటున్నాడు. ఆ నుంచి చక్కగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పట్టుకొని ఫ్లైట్ దిగాడు, నేరుగా జంతర్ మంతర్ వెళ్ళాడు. అక్కడి నుంచి ఒక 5-6 పట్టణాలు తిరిగాడు, మళ్ళీ జంతర్ మంతర్ వెళ్ళాడు. అస్సలు తారుమారు, మొత్తం తారుమారు. ఆ తారుమారు వెనక ఎన్నిసార్లు పాలకుల హృదయం కఠినపరచబడిందో అది నేను చెబుతుంది. అంటే పీడిత ప్రజలు, బాధిత ప్రజల్ని విమోచించే క్రమంలో అనివార్యంగా పాలకుల మనసు కఠినపరుస్తాడా దేవుడు అని అనిపించింది.
పెల్లెట్ గన్స్ పేల్చారు బిడ్డల మీద, వాటర్ గన్స్, టియర్ గ్యాస్ వాడారు, లాఠీ చార్జీ, లాఠీలకి మేకులు కొట్టి లాఠీ చార్జీ చేశారు. అంటే మనసు వాళ్ళు పట్టుకున్న వాళ్ళు పట్టుకున్న రాళ్ళ ట్రక్కుని పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి అసలు ఏమి డ్రామాలు ఆడారు. అంటే వారి మనసు ఎలా కఠినమైందో 9 తెగుళ్లకు కఠినమైన మనసు పాలకుడి చాప కిందకి దిగింది, చాప కింద నీరులాగా. ప్రతి ఇంటిలో విలాపం ఉంది, ప్రతి ఇంటిలో ఏడ్పు ఉంది, ప్రతి ఇంటిలో మరణ ఛాయ ఉంది. అప్పుడు వెళ్ళిపోండి అని అన్నాడు. అంతే. ఎంత ప్రయత్నం చేశారో ధర్మేందర్ ప్రధాన్ను అలాగే ఉంచాలని. ధర్మేందర్ ప్రధాన్ కాదు, మోదీ నువ్వే రాజీనామా చేయాలి అనేసరికి ప్రధాన్ని దించేశారు. దీని వెనుక కఠిన హృదయం అన్నానే, అది కూడా నాకు కనపడతా ఉంది. కఠిన హృదయం అంటే ప్రజల విమోచన ప్రణాళికలో దేవుడు పీడించే పాలకుల హృదయాలను ఎలా కఠినపరచి తన విమోచన మార్గాన్ని సుగమం చేస్తాడు అని అనిపించింది. నేను ఇవాళ కావాలనే మాట్లాడుతున్నాను ఇవన్నీ. ఎందుకంటే మనం కూడా పార్ట్ అండ్ పార్సల్ అవుతాయి, భిన్న విషయాలు. మనం సమాజాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఎందుకు అబ్జర్వ్ చేయాలంటే సమాజం కోసం మనం కూడా మన వంతు విజ్ఞాపన చేయాలి. మౌనం అన్ని వేళలా పనిచేయదు. మౌనం దేవుని సన్నిధానంలో మౌనంగా ప్రార్థిద్దాం, రోదిద్దాం. కానీ కనీసం మాట్లాడదాం, ప్రభు మాట జ్ఞాపకాన్ని తెచ్చుకుందాం. వీరు మౌనము దాల్చిన ఎడల ఈ రాళ్ళు మాట్లాడతాయి అన్నాడు. ఈ రాళ్ళు మాట్లాడతాయి. జంతర్ మంతర్లో ఎన్ని రాళ్ళు మాట్లాడి, అంటే బిడ్డలు ఎంతమంది బిడ్డలు మాట్లాడారు. అసలు బిడ్డలు ఒక ప్రధానమంత్రి అంటే 13 ఏళ్ళు నాకు తిరుగులేదు, అసలు ఏమీ లేదు అనుకున్న తనను తాను అసలు దైవాంశ సంబూధుడిగా, నాన్ బయలాజికల్గా ఒక నియంతలాగా ఉన్న మోదీని పట్టుకొని పిల్లకోతి అని పాటలు పాడారు. చోటా బందర్, బాల్ నరేందర్ అని పాటలు పాడారు. అసలు ఏ వీడియో చూసినా లక్షల్లో ఉన్నాయి వ్యూస్, లక్షల్లో ఉన్నాయి. అంటే నేను అంటుంది ఏంటంటే ఎంతటి వ్యతిరేకత ఉన్నదో. అంటే ఒక్కసారి 6 లక్షల మంది బయలుదేరి వచ్చారు ఐగుప్తు నుంచి. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 6 లక్షల మంది బయలుదేరి వచ్చారు. ఆయుధాలు లేవు, ఏమి లేవు. పిల్ల జల్ల గుడ్డు గోదా అంటానే వాళ్ళని వెంట పెట్టుకుని వచ్చారు. 10 తెగుళ్ళు అనుభవించిన తర్వాత కూడా ప్రతి ఇంట ఏడ్పు చవి చూచిన తర్వాత కూడా మళ్ళీ వెంటబడ్డారు. ఫలితం మనకు తెలుసు. ఆరిన నేలన ప్రజలు నడిచి వెళ్ళారు. ఆ నేలలోనే పీడించిన వారు మునిగిపోయారు. నిస్సహాయంగా రామ్సేస్ తిరిగి వెళ్ళాడు. భార్య మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తే అది ఎంత సింపుల్గా అంటుందో, షో మీ హిజ్ బ్లడ్ అంటుంది.
ఏం అర్థం కాక హీజ్ గాడ్ ఈజ్ గాడ్ అది. ఇట్స్ ఓకే. ఇప్పుడు పరిస్థితి ప్రశ్నిద్దాం. ప్రశ్నించడాన్ని ప్రభు దగ్గరే నేర్చుకుందాం. పరిసయ్యులను ప్రశ్నించాడు, సద్దూకయ్యులను ప్రశ్నించాడు. అది కూడా హేతుబద్ధమైన ప్రశ్నలనే సంధించాడు. ఇట్స్ ఓకే. మళ్ళీ 2-3 విషయాలు నేను ఎందుకు చెబుతున్నాను అంటే అధ్యయనం కాబట్టి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒక 4-5 రోజుల క్రితం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జేఎన్యూ అంటాం, జేఎన్యూ పిల్లలు చిత్తరపిడుగులు. వాళ్ళు ఆ జేఎన్యూ పూర్వ విద్యార్థి ఉమర్ ఖలీద్ వ్రాసిన పుస్తకం ఒకటి ఉంది. అది కూడా ఆ పిల్లాడు థీసిస్ సబ్మిట్ చేశాడు. తర్వాత బుక్ ప్రింట్ అయింది. ద ఫ్రాక్చర్డ్ కమ్యూనిటీస్, దాని వెనకాల కూడా ఉంటుంది ద ఫ్రాక్చర్డ్ కమ్యూనిటీస్, పగిలిన సమాజాలు అంట, ముక్కలైన సమాజాలు, విభజిత సమాజాలు అని ఒక ట్రైబల్ జాతి, హో అనే ఒక గిరిజన జాతిలో ఉన్న పరిస్థితిని తీసుకొని 490 పేజీలు అనుకుంటాను, ఐ థింక్, మంచి థీసిస్ రాసి దాన్ని బుక్గా పబ్లిష్ చేశాడు. దాని గురించి మాట్లాడటానికి ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పర్మిషన్ ఇలా పిల్లలకి హాల్ ఇవ్వాల. చక్కగా క్యాంపస్లో కూర్చొని బ్రహ్మాండంగా దాని మీద డిస్కస్ చేశారు ఉమర్ ఖలీద్. ఆ పిల్లాడు ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఇవాళ ఎవరు పోస్టులు పెట్టారు బెడ్లు, ఉమర్ ఖలీద్ విడుదల కానంత వరకు స్వాతంత్రం రానట్లే అని అసలు ఎంత ధైర్యంగా పోస్టులు పెట్టారు. అంటే వ్యవస్థకు వ్యక్తులకు మధ్య ఉన్న ఆ అంతరాన్ని మనం చూస్తున్నాం. అయినా అంతిమ విజయం న్యాయానిదే అన్నట్టు. నిన్నగాక మొన్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మిశ్రా చైర్మన్, అతడు రాజ్యసభ సభ్యుడు కూడా, అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడు కూడా, హైదరాబాద్లో ఉన్న నల్సార్ యూనివర్సిటీ, లా యూనివర్సిటీ వారి స్నాతకోత్సవానికి, డిగ్రీ ప్రదానానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ను పిలిస్తే సూర్యకాంత్కి 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. నేనైతే ఐఎమ్ సో హ్యాపీ. అంటే అవహేళనాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అసలు ఏమంట కాక్రోచెస్ అని ఒక మాట అన్నాడు. కాక్రోచెస్, టెర్మైట్స్, ఇలా సూర్యకాంత్ నోటి వెంట వచ్చిన మాట ఒక గొప్ప విప్లవానికి నాంది పలికింది. సో నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సూర్యకాంత్ని ప్రధాన అతిథిగా పిలవటానికి వీల్లేదు అని చెప్పేసి 400 మందికి పైగా విద్యార్థులు అతని చేతుల మీదుగా మేము మా పట్టా పుచ్చుకోము అని చెప్పేసి ఉత్తరం రాశారు. మళ్ళీ కడుపు మండింది. మిశ్రా అసలు ఈ బ్యాచ్ని లాయర్లుగా ఏ బార్లో కూడా రిజిస్టర్ చేసుకోవటానికి వీలు లేదని తాకీదు పంపించాడు. మళ్ళీ దాని మీద ప్రొటెస్టు, ఒక రోజులోనే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవటం. అంటే ఏం జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది, ఎప్పుడైనా అహం అనేది పెరిగిపోతూ ఉంటుంది కదా, అది ఒక్కసారి ఒక్క దెబ్బతో అహం పోదు. అణిచి కుదిలిచ్చి అంటేనే అడగొట్టిన దాకా అహం అంతే ఉంటుంది. అదే చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవి. నేను ఈ మాట చెబుతున్నా,
మేలైనది చేయనెరిగియు చెయ్యని వాడికి శ్రమ పాపం. ఇవాళ నెట్ బాగా ఇబ్బందిగా ఉందంటే ఎక్కువ మంది వాడుతూ ఉంటారు కదా, అందువలన. కనుక మేలైనది చేయనెరిగి చేయని వానికి శ్రమ. మనం మౌనంగా ఉంటే మన పక్షాన రాళ్ళు మాట్లాడతాయి. దేవుడు అభిషేకించిన రాయిగా ఉండటానికి కూడా సంతోషపడతాం. ఓకే, అంటే సమకాలీన పరిస్థితుల గురించి ఆలోచన చేద్దాం, మాట్లాడదాం. ఆలోచన చేయటం కాదు, మాట్లాడదాం. మాట్లాడితే పిల్లలు మాట్లాడుతున్నారు, బుడ్డ పిల్లలు, బుడతలు. ఇది 5-6 ఏళ్లలోపు బుడతలు నరేంద్ర మోడీని ఫ్రాంక్ చేస్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు. అంటే అసలు పరిస్థితి అలా ఉందన్నమాట. పరిస్థితి అంత దారుణంగా ఉంది. మన ఎవరు చేసిన కర్మ వారు అనుభవించగా ఎవరికైనా తప్పదన్నా అని మళ్ళీ మనం భారతీయ సంప్రదాయంలో కర్మ రిటర్న్స్ అని అంటానే. ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుకుందాం, చెబుదాం. నేనైతే బుడతలకు కూడా చెబుతున్నాను. మా ఇంటికి వచ్చే పిల్లల్ని, బుడతలు వస్తారు నా దగ్గరికి, బుడతల్ని పిలిచి ఆ పాట చూపిస్తున్నా. చోటా బందర్ బాలు నరేందర్ అని చెప్పి, అరే ఎగరంట్రా ఎట్ట అని చెప్పి చెబుతా ఉన్నా. ఐఎమ్ సో హ్యాపీ నేను దానికి. ఓకే, వచ్చే వారం సోమవారం నాకు ఏసన్న గారి స్మృత్యంజలి ఉంది. యూపీఎఫ్ తరఫున ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం, అన్నగారిని స్మరించుకుంటాం. అలాగే విలియం కేరీ మహానుభావుడు, భారతదేశానికి బైబిల్ అందించిన మహానుభావుడు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అని ఒక ప్రేరణ ఇచ్చిన మహనీయుడు. ఆయన స్థాపించిన సిరంపూర్ యూనివర్సిటీ నుంచే నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. సో అది నాకు ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఆయన విలియం కేరీ డే జరిగింది సోమవారం నాడు. మంగళవారం నాడు ఇప్పటిదాకా అనుకుంటున్నాను విజయవాడ వెళ్ళాలి అని ఖచ్చితంగా అనుకుంటున్నాను. మరి మా మిత్రులు వస్తారనే అనుకుంటున్నాను. రమేష్ డేవిడ్ నిట్టల, కిరణ్ ఇద్దరు ఉన్నారు. వెళ్దాం. ఎందుకంటే నేహా బోరా వస్తుంది. నేహా బోరా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ సెక్రటరీ. అవన్నీ కాదు, బిడ్డ అంతే. ఒక అసలు గుండె ఉన్న బిడ్డ, బలమైన బిడ్డ. అందుకని సాలిడారిటీ కోసం ఇక్కడ పార్టీలు లేకపోతే ఐడియాలజీలు ఈ కాదు. జన్జీ రైజింగ్ అనే ఒక స్లోగన్తో వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను. సో మంగళవారం విజయవాడ జన్జీ రైజింగ్ నేహా బోరా ప్రోగ్రాంకి వెళ్దాం. బుధవారం వీలుంటే ఆ రోజే వస్తాను, లేకపోతే బుధవారం తిరిగి వస్తాను. కాబట్టి సోమ మంగళ బుధ అధ్యయనం ఉండదు. గురువారం శుక్రవారం మనం రెండో భాగంలోనికి వెళ్ళా కదా. మాట మాంసం అయ్యాడు, మన మధ్య గుడారం వేసుకున్నాడు. అక్కడ నుంచి మనం కంటిన్యూ చేసుకోవాలి. వచ్చే వారం గురు శుక్రవారాలు మళ్ళీ గురు శుక్ర శనివారాలు అధ్యయనం నిర్వహిద్దాం. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. ఇవాళ ఎందుకో ఈ సామాజిక అంశాలే అనిపించినప్పుడు మాట్లాడటమే అంతే. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డలు వజ్రారావు, కిరణ్, కె సురేందర్, మళ్ళీ బిడ్డ మాణిక్యం, తర్వాత లీలావతి, యేసుపాదం, మర్నాథ నాయన, మళ్ళీ మన తెలంగాణ కోఆర్డినేటర్ బిడ్డ రెవరెండ్ డాక్టర్ ఎమ్మడి ధర్మరాజు, వజ్రారావు, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు వచ్చి మెర్సీజాయ్ కూడా ఉంది. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ మంగళవారం నేహాబోరా మీటింగ్కి
జాయిన్ అవ్వండి, వెళ్దాం, సరదాగా వెళ్ళొద్దాం. సరదా కాదు, సీరియస్గానే వెళ్ళొద్దాం. వీలుంటే అక్కడ కొంచెం లైవ్ ఇస్తాను, అంటే ఆ పరిస్థితుల్లో వాటి గురించి లైవ్ మాట్లాడుకుందాం. మళ్ళీ బుధవారం ప్రయాణంలో ఉంటాను కాబట్టి గురు శుక్ర శనివారాలు క్రమబద్ధమైన అధ్యయనం చేసుకుందాం. అందాక సెలవు.